మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2026 ఓవరాల్గా కన్యా రాశి వారి పరిస్థితి సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి దైవారాధన పరిహారాలు తీసుకుంటే ఇంకా విశేషమైన ఫలితాలు ఈ సంవత్సరం వీళ్ళకుంటాయి అంటారు? కన్యారాశి వాళ్ళు నాయన భార్యలు కొట్టేస్తారు. మొన్నే వచ్చాడు నా శిష్యుడు కన్యారాశి. గురుగారు మీరు చెప్పారండి సిగ్గు శరం లేకుండా, ఎందుకంటే మనం ఎవ్రీథింగ్ ఓపెన్గా చెప్పేస్తాం. కాబట్టి నా పెళ్ళ అక్రమ సంబంధాలు వదిలేయమని చెప్పారు మీరు, నేను వదలలేదు గురుగారు. మీ భార్య పట్టేసుకుంటుందిరా అన్నారు, పట్టేసుకుందండి. తర్వాత ఫోనుల్లో రికార్డింగ్ ఆప్షన్స్ మార్చేసి సెట్టింగ్స్ పెట్టేస్తారని చెప్పారు మీరు వీడియో, కన్యారాశి వాళ్ళకి మాత్రమే. అది పెట్టేసిందండి. అంటే రే నాయన, నేను చెప్పిన తర్వాత పెట్టిందా లేదా నేను చెప్పకముందు పెట్టిందా, మళ్ళీ నేను చెప్పడం వల్ల ఐడియా వచ్చి పెట్టిందారా నాయన అంటే, లేదు గురుగారు ముందే పెట్టేసిందండి, మీరు చెప్పారండి. అలాగా కామన్గా భోజనాలు చేస్తూ ఉంటాం కదండి, ఆడవాళ్ళతో మాట్లాడుతాం ఆఫీస్లో, ఆహాహా అని నవ్వుతుంటే వీడియో కాల్ చేయమంటుందండి అస్తమాను. వీడియో కాల్ ఎక్కడున్నావు నా ఆఫీస్లో, అస్తమాను ఎక్కడ ఉంటానండి, ఈమె లొల్లికి భయపడి ర్యాపిడో నడుపుకుంటున్నానండి. నడుపుకొని అదన్నా బాగా నడుపుతున్నావా నాయన అంటే, కన్యారాశి కదండి మీరు చెప్పారు, వృత్తి కూడా చేయనివ్వరు, వీళ్ళేమో భార్యలు జీవిత భాగస్వాములు వ్యాపార భాగస్వాములు కూడా చేయనివని అంటారు కదండి, అన్నారు కదా. ర్యాపిడో నడుపుతుంటే ఒక ఆడది ఎక్కిందంట. ఏంటి ఎంత స్లోగా వెళ్తున్నావేంటి, స్పీడ్కి వెళ్ళు, ర్యాపిడో ఎందుకు పెట్టుకుంటాం, స్పీడ్కి వెళ్ళాలి కదా అని గురుగారు అక్షరాలా జరిగిందండి అన్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నాయన, అక్రమ సంబంధాలు ఏ మగాళ్ళకు ఉన్నాయో వాళ్ళన్నిటినీ వదిలిచేసుకుంటారా నాయన, భార్యలతో ఉండండి అని చెప్పడం నా ఉద్దేశం. అంతేగాని అది అర్థం కాక కన్యారాశి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మొగుళ్ళకి అందరికీ సెట్టింగ్స్ పెట్టడాలు ఇలాంటి పనులు చేయకూడదు. ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్. దిస్ ఇస్ ద మ్యారేజ్. 3 సూత్రాలకి అది అనమాట. అంతేగాని ఊరిని పసుపు తాళ్ళు వేసేయడం కాదు. కమింగ్ టు ద పాయింట్, మనకి ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా చాలా బాగుంది అని చెప్పాలి. అక్టోబర్ నెల వరకు వీళ్ళందరూ కూడా గురుడు, మే 14 వరకు గురుడు లాభస్థితిలో ఉన్నాడు. అంతే ఎంత హ్యాపీ అంటే వీళ్ళకి డబ్బులన్నీ కూడా బాగా వస్తాయి. అడవిలో పడేసినా డబ్బులు వచ్చేస్తాయి. తర్వాత వ్యయస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన చాదస్తం వాడు పెరుగుద్ది. వీళ్ళకి దొరికేవాళ్ళు వీళ్ళు చాదస్తులు అయిపోతారు, వీళ్ళకి దొరికేవాళ్ళు చాదస్తులు అయిపోతారు. చూసిందే బుక్ ఇంటికి తాళం వేసానా లేదా అని 2 సార్లు ఎత్తుక్కుంటాడు. ఆల్జీమర్స్ వచ్చేసి ఇప్పుడు నేనున్నాను, ఆల్జీమర్స్ వచ్చేసింది నాకు, అందుకని ఎత్తుక్కుంటాను 2-3 సార్లు, మర్చిపోతున్నాను అన్నీ. మరి వీళ్ళందరికీ ఏంటంటే హెల్తీగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే అనుమానం, చాదస్తం అంటారు దాన్ని, కడిగిన చోటే చదవడం అట్లా. సో ఈ విధంగా మనకి ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అండ్ ఆఫ్టర్ అసలు మే 14 దాటిన తర్వాత అసలు చూడాలా కనకవర్షం వీళ్ళకి, కన్యారాశికి. కన్యారాశిలో వాళ్ళకి భార్యాభర్తల తగాదాలలో ఎక్కువ ఉన్నారు వీళ్ళు. ఎందువల్లంటే వీళ్ళు బుధుడు సంబంధించిన మనుషులు. బుధుడు సంబంధించినటువంటి మనుషులతో మనం పెట్టుకున్నామంటే ఓడిపోతాం మనం. వాళ్ళు చాలా ఫాస్ట్, చాలా తెలివైన వాళ్ళు. కాలికేస్తే మడికేస్తే కాలికేసేస్తారు. కాబట్టి వీళ్ళతో ఇంకా మొగుడు ఏం మాట్లాడతాడు పాపం, కాలికేస్తే మడికేసేస్తుంటే. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకందరికీ కూడా భార్యాభర్తల మధ్య వేరే ఇళ్ళల్లో ఉండడము, ఒకే చోట మాట్లాడుకోకపోవడము, వాట్సాప్లో చాటింగ్లు చేసుకోవడము, తద్వారానే కమ్యూనికేషన్ ఉండడము ఇలా ఉంటుంది. ఈ పరిస్థితుల నుంచి కొంచెం మెరుగుపడతారు ఇప్పుడు కన్యారాశి వాళ్ళు ఈ 2026 సంవత్సరంలో. అండ్ సుఖాలు, సంతోషాలు, పిల్లల వల్ల సుఖాలు సంతోషాలు ఉంటాయి. రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ అవుతారు, చక్కగా పిల్లల్ని బాగా చదివిపిస్తారు. అండ్ ఈ యొక్క కన్యారాశి వారికి సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని వక్రించి ఉండడం ద్వారా భార్యలతో వివాహాలు. సప్తమ స్థానేషు శని కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని చెప్పేసి మనం ఒక పేరుంది. అందువలన భార్య పిల్లలతో ఫైటింగ్లు, డిస్కషన్స్, అన్నెసరీ డిస్కషన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళని నేను ఇందాక అన్నాను భార్య చేత తనులు తింటారని, అంటే అది సరదాగా అనుకుంటున్నారు. నేను
కామెడీగా జోవియల్గా చెప్తాను అనుకుంటారు కానీ బట్ ఆ సబ్జెక్ట్లో నేను చాలా స్ట్రిక్ట్గా ఉన్నదన్నట్టు చెప్తాను. వీళ్ళు ఏంటంటే అతను చెప్పాడు నాకు వాళ్ళ ఆవిడ కొట్టేదండి, మా ఆవిడ కొట్టేదండి అని. సో ఇక్కడ జాగ్రత్తగా ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా మరి ఈ కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి మీకు బాగా వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా మీకు సహకరిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీకు ఇన్సెంటివ్స్ అవన్నీ వచ్చేస్తాయి. రిటైర్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇకపోతే ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు చిన్న ఉద్యోగం నుండి పెద్ద ఉద్యోగం నుండి చాలా బ్రహ్మాండంగా చేస్తారు. వీళ్ళకి యాజమాన్యాలు గుర్తిస్తాయి. అలాగే వీళ్ళకి చక్కగా వీళ్ళకి కావలసినటువంటివన్నీ కూడా వీళ్ళకి చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి. ఏర్పాట్లు, గుర్తింపు మెయిన్గా డిపెండ్. యాజమాన్యం విశ్వసించిందంటే ఏంటి అర్థం? ఇట్ ఇస్ లాయల్గా మనం ఉన్నామని ఒక సర్టిఫికేట్ లాంటిది. సో ఈ యొక్క దురాశకి కల్పించడానికి, ప్రలోభ పెట్టడానికి చాలామంది చెడ్డవాళ్ళు పరిచయాలు అవుతూ ఉంటారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి ఎవరికి కొంతమంది పరిచయం అవుతూ ఉంటారు. మంచి వాళ్ళతో తిరగాల, చెడ్డవాళ్ళతో తిరగకూడదు. మంచి చెడు ఎలా తెలుస్తుందండి అని అడుగుతారు. మంచి చెడు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నీకు తెలియదా, ఫస్ట్ అన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదా? చెడ్డవాళ్ళతో తిరగడం వల్ల వాళ్ళ యొక్క సలహా వల్ల ఎప్పుడైనా సరే లాస్ అయిపోతాం. ఇందులో ఇన్వెస్ట్ చేయమని చెప్తాడు. ఇప్పుడు జ్యోతిషంతో సంబంధం లేదు, ఎవడో కొత్తవాడు పరిచయం అయ్యాడు. నీకు చెయ్యమంటే నువ్వు చెయ్యి ఎందుకు ఇచ్చేస్తున్నావు? నువ్వు ఇచ్చేస్తుంటే ఆడు చూస్తున్నాడు, ఏదో చెప్తాడు, నోటికి వచ్చింది. అంటే ప్రొఫెషనల్ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఏమైపోవాలి పాపం? సంవత్సరాలు గురు శిష్య పరంపరలో చెప్పేటటువంటి మాలాంటి వాళ్ళు ఏమైపోవాలా? వాళ్ళు పోయిన సబ్జెక్ట్లో వీళ్ళంతా కూడా దిట్టలైనటువంటి ఇతర పండితులు ఏమైపోవాలా? ఈ రకంగా మరి కొత్త స్నేహాలు చేసినప్పుడు వీళ్ళు అవతల వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అన్నది చూసుకోవాలి. చిట్టి పాటలు వ్యాపారం చేస్తున్న వాళ్ళు బ్రహ్మాండంగా లబ్ధి పొందుతారు. అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా లబ్ధి పొందుతారు. ఆ రకంగా ఈ యొక్క దూరపు ప్రయాణాలు ఈ కన్యారాశి వాళ్ళు చేస్తారు. ఉద్యోగాలు ఏదైనా కూడా వీళ్ళే మానేస్తూ ఉంటారు. ఒక 4-5 నెలలు చేస్తూ ఉంటారు జనరల్గా. ఇప్పుడు రేపు మనకి కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత జూన్ వరకు ఒక ఉద్యోగంలో ఉంటారు. జూన్ తర్వాత ఆడు మంచోడైనా సరే వాడు వాసన వచ్చేస్తాడు అనమాట ఈ కన్యారాశి వాళ్ళకి. అందువలన ఆ ఇంట్లో ఒకళ్ళ ఇంట్లో ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా వాళ్ళంతా మంచిగా చూసుకున్నప్పుడు ఉండొచ్చు కదా, వాసన వచ్చేస్తారు మాట్లాడడానికి. మళ్ళీ కొత్త వాళ్ళు బోర్ కొడతారు దీనికి, అందుకని వెళ్ళిపోతారు. సో కొత్త జాబ్కి వెళ్ళిపోతారు. అట్లాంటివి చేయకూడదు. కన్సిస్టెన్సీ, స్టాండర్డ్గా ఒక చోట ఉండడం అనేది, స్థిరమైన మైండ్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా ఏమిటండి ఏమైనా ప్రాబ్లమ్స్, ఆరోగ్యపరమైన ప్రాబ్లమ్స్ అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్, ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ లాంటి ప్రాబ్లమ్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళ సంతానానికి సంబంధించి వాళ్ళ సంతానం కూడా కాస్త ఇబ్బందుల పాలు, కొంచెం అనారోగ్యంగా ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని, పెద్దవాళ్ళు అయినటువంటి ఆ తల్లిదండ్రుల్ని మేము చూసుకోవాలి అనేటటువంటి సంకల్పం ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఇతరులకి మంచి సలహాలు ఇవ్వాలి అని ఉంటుందన్నమాట వీళ్ళకి, కన్యారాశి వాళ్ళకి. అండ్ ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి మొట్టమొదట ప్రతి ఒక్కడే కూడా చూసేది ఆదాయమే. అది ఎలా వస్తుందా అన్నది చూడరు. మన డబ్బు బాగుందా లేదంటే జాతకం అది అడిగేది. సో ఆదాయాలు పుష్కలంగా వస్తాయి, గత నెల కంటే కూడా బాగా పెరుగుతాయి. ఇక్కడ మానవుడు తెలుసుకోవాల్సింది, కన్యారాశి వాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎక్కువ కాలం బతకం. ఏ రాశి వాడు బతకడు ఎక్కువ కాలం. మరి ఆ టైంలో నువ్వు అచీవ్మెంట్ అనేటటువంటిది నువ్వు చేసుకోవాలి. ఇక్కడ కేతు 12ఇంట్లోకి వచ్చాడు కాబట్టి నీకు అచీవ్మెంట్కి దగ్గరకు వచ్చాడు, మోక్షం. మిగతా రాశుల వారికి చాలా దూరంగా ఉన్నాడు కేతు. అంటే వాడు మోక్షం ఇమ్మని వాళ్ళు తపస్సులు చేసినా అసలు దగ్గరికి రాడు. ఇప్పుడు నీకు మరీ పక్కకు వచ్చాడు నీకు ఇవ్వడానికి. కాబట్టి ఈ సద్వినియోగం చేసుకోవాలి ఈ సమయంలో. అండ్ ఈటింగ్ అండ్ మీటింగ్ ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి మీరు చేస్తూనే వచ్చారు. లక్షల మంది భార్యలు, లక్షల మంది పిల్లలను పుట్టిస్తూ వచ్చారు జన్మల నుంచి. ఈ జన్మలో కూడా అలాగెళ్తే మళ్ళీ ఏ కుక్క పిల్ల జన్మో, ఏ పిల్లి పిల్ల జన్మో ఎత్తాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో సద్గురువు అనేటటువంటి వాడు, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు, స్వామి వివేకానంద, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి, మన లహరి మహాశయుడు, వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తారమ్మా. మా గురువుగారు పరమహంస యోగానంద గారు, వీళ్ళంతా ఏంటంటే, మానవ జన్మ చాలా కష్టం నాయనా, నీకు ఈజీగా వచ్చింది అనుకుంటున్నాం కాదు.
చాలా కష్టాలు పడి శ్రమ కూర్చి వచ్చావు నువ్వు. ఎల్కేజీలో చేరావు, నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయ్యాడే కానీ 20 ఏళ్ళు కష్టపడ్డావు, అప్పటికి వచ్చావు నువ్వు. అది పాడు చేసుకోకు నాయన, నువ్వు పడిపోతే కింద పడిపోతావు అంటున్నారు. ఇది ఈ విజ్ఞత అనేది కన్యారాశి వాళ్ళకి వస్తాయి, లాభంలో గురుడు కాబట్టి. కాబట్టి ఇవన్నీ గోచార రీత్యా మనం చెప్పేటటువంటివి కాబట్టి వ్యక్తిగత జాతకంలో వీళ్ళందరికీ కూడా ఏ రోగాలు వస్తాయి, ఏ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, సంతానం ఎప్పుడు కలుగుతుంది, డైవర్సులు ఎప్పుడు అవుతాయి, డైవర్స్ లేకపోతే పోతా పనేయండి, కొత్త మొగుళ్ళు వస్తారు, కొత్త పెళ్ళాలు వస్తారు, ఎప్పుడు అవుతాయి, ఇలాంటివన్నీ కూడా మొత్తం పూర్తిగా వీళ్ళ యొక్క జాతకాల్లో, వ్యక్తిగత జాతకాల్లో వీళ్ళు తెలుసుకోవచ్చు. దానికోసం క్రింద మనం ఇచ్చిన నెంబర్లు స్క్రోల్ అయిన నెంబర్కి చేస్తే మనం డైరెక్ట్ చెప్తాం. ఇక పరిహారాలు అడుగుతాను. ఆ పరిహారాల దగ్గర నీ మనసులో ఉన్నది చెప్పేసి చూసాం, అదే జ్యోతిష్యం అంటే. పరిహారాలు ఏంటంటే మనకి కన్యారాశి వాళ్ళకి శని వక్రించాడు, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఇచ్చుకోవాలి దానం. అలాగే రావి చెట్టు మహాపరమ పవిత్రమైనది, మనకు తెలిసేది కాదు, రావి చెట్టు అంత పవిత్రమైనది. యోగినీమాతలు 64 యోగినీమాతలు లక్ష్మీనారాయణలు అందులో ఉంటారు. కాబట్టి ఆ రావి చెట్టు నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ మనము ఆ యొక్క జపం కూడా మనం ఏంటంటే ఇది శనికి సంబంధించింది కాబట్టి ఓం శనీశ్వరాయ నమః అంటూ శనికి అభిషేకాలు ఇవి చేసుకుంటూ, శని మహాకాళి భక్తుడు కాబట్టి ఓం మహాకాళ్యై నమః అంటూ కాళికాదేవి యొక్క మంత్రాన్ని కనుక జపం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ 2026 ఏ విధంగా ఉండబోతుంది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.